హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కేకే ఫార్మ్స్. చాలామంది చాలా ఫామ్లలో చాలా రకాల ఫుడ్ అయితే వాడుతుంటారండి కోళ్ళకు. ఎస్పెషల్లీ మన ఫామ్కి వచ్చే వరకు అయితే మనం జొన్నలు, రాగులు అవి చూపిస్తారండి. మన కాడ వీడియోలో అవపడుతున్నాయి అయితే మాత్రం జొన్నలు, రాగులు అండి. ఇవైతే కనుక మనం మన ఫామ్లో అయితే డైలీ యూజ్ చేస్తాం కోళ్ళకు. అలాగే చాలామంది ఫామ్లలో ఏంటంటే మొక్కజొన్న కూడా యూజ్ చేస్తుంటారు. అలాగే మన ఫామ్లో మనం ఇంకోటి యూజ్ చేసి ఏంటంటే మన వడ్లు కూడా మనం మన ఫామ్లో అయితే యూజ్ చేస్తామండి. ఇవైతే వడ్లు అయితే డైలీ యూజ్ చేయడం అయితే ఉంటుంది. ఎందుకంటే వడ్లు బాగా దేనికి యూజ్ అవుతాయి కనుక కోళ్ళకు, కొడువు పెట్టలకైతే బాగా యూజ్ అవుతాయండి. అవి తింటే కనుక బాడీ వచ్చి అలాగే గుడ్లకు వచ్చిన కోళ్ళకైతే కూడా చాలా యూజ్ ఉంటుంది మనకు. రాగులు, సజ్జలు అయితే ఎందుకంటే బాడీ బిల్డ్ చేయడానికి అండి. అలాగే ఫ్యాబ్రిక్ ఉంటుంది. కోడిని కూడా అధిక సంఖ్యలో బలాన్ని పెంచడానికి, హుషారుగా ఉండడానికి, ఏంటంటే అరుగుదల కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది మనం పెద్ద పెద్ద ఫామ్లలో చూసుకుంటే కనుక ఈ రాగులు, సజ్జలు అయితే డైలీ పెట్టడం జరుగుతుంది. జీడిపప్పు ఇట్లాంటివి పెడతారు. కానీ మన ఫామ్లో అయితే మనం రెగ్యులర్గా యూజ్ అయితే వడ్లు, అలాగే రాగులు, సజ్జలు. ఈరోజు అయితే మేము ముందు చెప్పడానికి వచ్చింది నేను ఏంటంటే వడ్లు మనం ఏ లెక్కన యూజ్ చేయొచ్చు, కోళ్ళకు ఇంక రకం కూడా పెట్టవచ్చు. అది ఏంటంటే మనం చాలా తక్కువ చూస్తుంటాం ఫామ్లలో. వడ్లు మొక్కలు వచ్చిన వడ్లు పెట్టడం వల్ల కోడికి అధికమైన లాభాలు ఉన్నాయండి. దాంట్లో మొదటిగా ఏంటంటే కోడికి మనం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే అవి తినేప్పుడు అరిగించడం కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే కోడి తొందరగా బరువు పెరగడానికి ఒకవేళ పెట్టయితే కనుక గుడ్లకు వచ్చే టైం కనుక కరెక్ట్ టైంకి గుడ్లు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా వరకు మనకు ఉన్న కోళ్ళు భీమవరం కోళ్ళు కాబట్టి అన్ని డబుల్ బోల్డ్ కోళ్ళు ఉంటాయి. అయితే ఈ కోళ్ళు చాలా హైట్ పెరుగుతుంటాయండి కాళ్ళ మీదే. అట్లాంటప్పుడు మనం మెయిన్గా యూజ్ చేయాల్సిన ఫుడ్ అయితే ఈ వడ్లు, రాగులు, సజ్జలు మనం కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ప్రాసెస్లో చూపిస్తాను. మొత్తం మీద 4 రోజుల ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో నేను వడ్లు మొలకొచ్చిన వడ్లు ఎట్లా చేయాలని అయితే మీరు చూపిపోతున్న వీడియోలో నేనైతే మీకు ఒక్కో స్టెప్ చెప్తాను. ఇదైతే మీ ఫామ్లో కూడా ఇంప్లిమెంట్ చేయండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయని నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన కాడైతే కనుక వడ్లు వచ్చేసి ఈ కొన్ని వడ్లతో అయితే నేను చెప్పబోతా ఎలా చేయాలని చూపిపోతా అండి. వడ్లు తీసుకొని చేయొచ్చండి. ఇప్పుడైతే మీకు నేను ఒక 2 నుంచి 3 కిలోలు వడ్లు అయితే తీసుకొని మీకు చూపిస్తున్నాను ఎట్లా చేయాలి దాని ప్రాసెస్. అయితే ఇదైతే మొత్తం ఒక 4 to 5 days ప్రాసెస్ అండి. మొలకలు వచ్చే వరకు మనం చూడాలి. అయితే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక డబ్బా తీసుకోండి. డబ్బా తీసుకొని ఫస్ట్ అయితే దీంట్లో అయితే వాటర్ అయితే కలపండి. వాటర్ కలిపి ఒక 24 hours అయితే దీన్ని ఇక్కడ స్టోర్ చేయడానికి అయితే మీరు ప్రయత్నించండి. ఒక 24 hours అయితే దీన్ని అయితే స్టోర్ చేయండి. స్టోర్ చేసిన తర్వాత మీకు అక్కడైతే మ్యాక్సిమం ఇట్లా గోను బత్తాలు మనకు బయట దొరికితే ట్రై చేయండి మీరు కూడా ఇట్లాంటివి చూసుకోవడానికి. ఎందుకంటే మనం వేరే దాంట్లో కూడా పెట్టవచ్చు. సిల్క్ క్లాత్స్లో కూడా మనం పెట్టవచ్చు. కానీ ఇదేంటంటే మనకు తొందరగా మొలకడేయడం అయితే జరిగిద్ది. కాబట్టి మనం అయితే ఒక రోజు వరకు స్టోర్ చేసుకుందాం. రేపు మనం చూద్దాం ఎట్లుండబోతాయో. నేనైతే చెప్పాము కానండి, అవి అయితే మనం అన్నీ స్టోర్ చేసి ఆ బియ్యం వాటర్లో కలిపి అయితే పక్క పెట్టాలని చెప్పినాం కదా. ఈరోజు అయితే అవి ఎలాగున్నాయో చూద్దాం రండి. ఈరోజు కనుక చూసుకుంటే మనం అవి అయితే ఇలాగున్నాయండి. ఇవి చూడండి మనకు కొంచెం మొలకొచ్చినట్టు అయితే అవపడుతున్నాయి. ఇవైతే ఇప్పుడు దాకా వాటర్లో స్టోర్ చేస్తున్నాయండి. ఇప్పుడు బయట తీయడం అయితే జరిగింది. ఇది తీసిన దాన్ని అవి ఏంటంటే మనకు తొందరగా మొలక రావాలి అనుకుంటే కనుక నేను చెప్పినా కానీ నిన్న ఒక సంచి అయితే మెయింటైన్ చేయమని. అది మనం వాటర్లో పెట్టినా కూడా మొలక వస్తాయి, కానీ చాలా టైం పడుతుంది. అది వారం పట్టొచ్చు, 2 వారాలు 3 వారాలు కూడా పట్టొచ్చు అవి రావడానికి. అది కాక ఇప్పుడు ఏంటంటే మనం ఎండగొట్టే ప్లేస్లో కాకుండా వాతావరణం చల్లగా ఉంటే కనుక తొందరగా రావడానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే మనం దీంట్లో కనుక మనం ఒక 1 week లోపల కనుక వస్తేనే మనకు మంచిది అనమాట. ఇప్పుడు దీంట్లో కట్టి పెట్టుకుంటే కనుక మనకి ఏం చేస్తుందంటే ఒక 3 to 4 daysలో మొలక అనేది వచ్చేది ఉండిద్ది మనకి. అప్పుడు మనం కోడిపిల్లకి యూజ్ చేయడానికి మనకి యూజ్ ఉంటుంది అనమాట. అయితే మనకి ఇప్పుడు వచ్చిన ఈ చిన్న మొహలు వచ్చిన వీటిని అయితే కనుక మనం ఏం చేద్దామంటే దీంట్లో వేసుకుందామండి. దీంట్లో వేసుకొని సన్ రైజ్ లేకుండా ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకోండి. ఏదైనా ఇంట్లో ఒక మూలన పెడితే కనుక మనం 2 daysలో మనం చూడగలం దాన్ని ఎట్లా వస్తాయి ఏంది మొలకలు అనేది. అది ఇప్పుడైతే మనం దాంట్లో వేస్తామండి. అయితే కనుక ఇట్లా కట్టేసి దీనికి ఏమన్నా ఒక తాళ్ళు లాంటిది కట్టేసి ప్లాస్టిక్ ట్రప్స్ లాంటివి ఉంటాయి కదా, దాంట్లో కూడా తీసుకొని వాటర్ తీసుకొని ఇట్లా సోక్ చేసేయండి. దీంట్లో సింక్ చేసేసి ఒక 5 to 6 hours దాన్ని అట్లా ఉంచేయండి. దాంట్లో ఉంచేసిన తర్వాత
మీరు ఒక 5 తర్వాత 6 అవర్స్ తర్వాత దాన్ని తీసేసి ఒక కార్నర్లో ఇంట్లో కార్నర్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. సన్ రైజ్ పడకుండా ఉన్న ఏరియాలో అయితే ట్రై చేయండి. అప్పుడు మనకు ఈ మొలకలు అనేవి తొందర రావడానికి యూజ్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు కట్టేసి దీంట్లో పెట్టేసినాం కండి. ఇవైతే మనం 2 డేస్ తర్వాత చూద్దాం ఎట్లుంటుందో. నిన్నైతే అప్పుడు మీకు రిజల్ట్ చూపిపోతా. అయితే మొన్న మనం దాన్ని స్టోర్ చేయడం అయితే జరిగిందండి. ఈరోజు చూడబోతున్నాం ఎంతవరకు మొలకలు వచ్చినాయి ఏందనేది. ఇప్పుడైతే మీరు చూపించబోతున్నా. అయితే మేము చూడడం జరిగిందండి. అయితే కొంచెం మొలకలు చూపించి మీకు కూడా చూపిస్తారండి. చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక చిన్న మొలకలు అయితే రావడం అయితే జరుగుతుందండి. అయితే దాన్ని మనం ఇంకో 2 డేస్ స్టోర్ చేసుకుంటేనే ఇంకా మంచి కూడా రిజల్ట్ వచ్చే మనకు ఉంది. అయితే దాన్ని ఇంకో 2 డేస్ మనం స్టోర్ చేసుకుంటే కనుక ఇంకా మొలకలు అనేది కనుక పెద్దగా వచ్చే కనుక అవకాశం ఉందండి. ఈ వీటిలో బాగా నేను చెప్తున్న వీడియోలో దీంతో ఉన్న లాభాలు ఏందని, ఇవి కనుక మనకు గుడ్లకు వచ్చే కోళ్ళు తింటే కనుక, కోడి పెట్టలు తింటే కనుక చాలా లాభాలు ఉన్నాయండి. ఇది మంచి ప్రోటీన్ అయితే ఇస్తుంది. అలాగే కోళ్ళు మంచి శక్తిని, అధిక శక్తిని, బలాన్ని, అలాగే గుడ్లకైతే కోళ్ళు తొందరగా వస్తాయండి. ఇదే ట్రై చేయండి మీ ఫామ్లో కూడా. ఇదైతే నేను ఇప్పుడు దీన్ని కోళ్ళకైతే పెట్టబోతున్నా. నేను చాలా తక్కువ మొత్తం అయితే తీసుకొని చేశానండి. మీరు కనుక ట్రై చేయాలనుకుంటే కనుక ఒక బత్తాడైతే తీసుకొని చేయండి. ఇలాగా వర్షంలో ఎక్కడైనా వడ్లు నానుతున్నా కూడా నాన్న వడ్లను తీసుకొచ్చి పెట్టండి, స్టోర్ చేసుకోండి మీ ఇంట్లో. అవి కూడా మొలకలు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు మీరు కోళ్ళు పెట్టండి, చాలా లాభాలు ఉన్నాయి దీనివల్ల. చాలామంది ఏం చేస్తారంటే గుడ్లు వేయడానికి కూడా చూస్తుంటారండి చాలా ఫామ్లో. అలా మన ఫామ్లో కూడా డైలీ మనం కోడి పుంజులకి అయితే గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. కోడి పుంజులకు గుడ్లు ఇవ్వడం వల్ల ఎంత లాభం ఉందో కోడి బెట్లకి మొలకలు పెట్టడం కూడా ఎంత లాభం ఉందండి అని నేను చెప్తున్నాను. ఈ ఫామ్లో అయితే మేము డైలీ యూజ్ చేస్తున్నాం. మీరు కూడా కావాలనుకుంటే దీన్ని మీరు ట్రై చేయండి. ఎలాగైతే నేను వీడియో మొత్తంలో చూపించినా ట్రై చేయండి స్టెప్ బై స్టెప్. మీకైతే మంచి రిజల్ట్ ఉండబోతుందని చెప్తున్నాను. ఇప్పటివరకు అయితే మీరు వీడియో వాచ్ చేసిన వారైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మా ఛానల్ కేకే ఫార్మ్. చిన్న